బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని కుట్ర చేశారా? వరదలు వచ్చిన సమయంలో బోట్ అతివేగంగా బ్యారేజ్ను ఢీకొట్టడం వెనుక కుట్ర దాగి ఉందా? మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలివి. ప్రకాశం బ్యారేజ్ను బోట్తో డ్యామేజ్ చేయాలని చూశారంటున్నారు. ఒకే రంగుతో ఉన్న బోట్లు ఈ ప్రాంతానికి ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు కొల్లు రవీంద్ర. కుట్ర వెనుక ఎవరున్నా వదిలిపెట్టమన్నారు. మాజీ సీఎం జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని, బుడమేరుకు పడ్డ గండ్లను పూర్తి చేస్తున్నామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు కొల్లు రవీంద్ర. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకి పడవలు కొట్టుకురావడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఇది వరద ప్రవాహానికి అకస్మాత్తుగా వచ్చాయా, లేకపోతే వీటి వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అన్న దిశలో ఆలోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద కంప్లైంట్ కూడా చేసింది. పోలీసులకి విచారణ చేసి తగిన సమాచారం ఇవ్వనుంది. ప్రస్తుతం మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, ప్రధానంగా ఎందుకు అనుమానం వస్తుంది? దీని ఏమైనా మీరు ఎట్లా చూస్తున్నారు? జరిగినటువంటి విధానం కానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇవాళ అతిపెద్ద బోట్లు, అవి ఇసుకని రవాణా చేసేటటువంటి బోట్లు, అవి కూడా ఒక పార్టీకి సంబంధించిన రంగులతో ఉన్నటువంటి పడవలు, అవి కూడా ఎట్ ఏ టైం 3 బోట్లు వచ్చి ఒకే ప్రాంతంలో గుద్దుకునే దానికి జరిగిందంటే అది ఒక బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఏదైతే బ్యాలెన్సింగ్ రాడ్ ఏదైతే ఉందో అది కూడా ఇరిగిపోయింది. ఎంత బలంగా కొట్టుకోకపోతే అంత పెద్ద రాడ్ ఇరిగిపోయేదానికి అవకాశం ఉండదు. అదే ఆ బ్యారేజ్ కానీ డ్యామేజ్ జరిగితే ఇవాళ లక్షల మంది ప్రాణాలు ఇవాళ గాలిలో కలిసిపోయి, ఇవాళ ఇంత ఉపద్రవానికి ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది ప్రజలు కూడా అనుమానం ఉంది. వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్లే ఈ వరదలని కారణం. ఇవాళ ఏదైతే బుడమేరు మీద ఆ రోజు డైవర్షన్ ఛానల్ కానీ అవన్నీ కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పక్కన పెట్టేశారు. కనీసం ఆ కట్ల మీద స్ట్రెంథన్ చేయడానికి లేదు. పోలవరం కాలం మీద ఉన్నటువంటి మట్టి మొత్తం ఎత్తుకుపోయారు, గట్లు కొట్టుకుపోయారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ ఇంత డ్యామేజ్ అయింది. 3 బ్రీచ్లు పడినాయి, అటుపక్క ఒక 7 బ్రీచ్లు పడినాయి. ఈ 3 బ్రీచ్లు వల్ల ఈ వాటర్ అంతా ఇటు వస్తుంది. మేము వెళ్ళి చూశాను. ఇవన్నీ కూడా మొత్తం విలేజ్ల మీద, మన గ్రామాల మీద, టౌన్ మీద పడిపోయింది. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చిందని చెప్పి మేము భావిస్తాం. ఇవాళ బాబు గారు పడుతున్న కష్టం. పండగ రోజు ఈరోజు వినాయక చవితి రోజు కూడా కుటుంబంతో జరుపుకోకుండా ఇక్కడ వరద మధ్యలోనే ప్రజలతోనే ఉంటూ జరుపుకోవడం అనేది ఇవాళ బహుశా నేను అనుకుంటాం ఈ ప్రపంచంలో ఏ నాయకుడు ఈ రకంగా ఉంటారేమో. బోట్ కొట్టుకురావడం పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈశ్వర్ టీవీ విజయవాడ నుంచి.